తెలంగాణలో సరికొత్త పాలనా శకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేశారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైన సీఎం రేవంత్ ఫుల్ ఫోకస్ పెట్టారు. గత కేసీఆర్ పాలనపై ఘాటు విమర్శలు చేసిన సీఎం ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ తథ్యమన్నారు. అటు కేంద్రం తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు రైజింగ్ తెలంగాణ లక్ష్యంతో పనిచేస్తోన్న సీఎం రేవంత్ ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించిన సీఎం రేవంత్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేశారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టులపైన ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రజా సంక్షేమం, మహిళా అభ్యుదయమే తమ లక్ష్యమని ముందు నుంచి చెబుతున్న సీఎం రేవంత్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఆదివాసులతో సీఎం రేవంత్ సహపంక్తి భోజనం చేశారు. ఏ కార్యక్రమం అయినా ఆదిలాబాద్ నుంచే ప్రారంభిస్తున్నానన్న సీఎం రేవంత్ ఆదివాసీ బిడ్డల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ కు ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతలను త్వరగా పూర్తి చేయాలన్న తపనతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్ పదే పదే చెబుతున్నారు. చెప్పినట్లుగానే పాలమూరు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో వేగమే లక్ష్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించారు. పలు సాగునీటి పథకాల పనులను పర్యవేక్షించారు. నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం రేవంత్ మంత్రులు తిలకించారు. నీటిపారుదల శాఖ అధికారులకు వివిధ అంశాలపై సీఎం పలు సూచనలు చేశారు. అనంతరం గద్వాల జిల్లాలోని గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ను సందర్శించిన సీఎం జూరాల విస్తరణ ప్రణాళికలను సమీక్షించారు. కోయిల్ సాగర్, జూరాల, కృష్ణా, భీమా నదులపై తాజాగా ప్రతిపాదిస్తున్న బ్యారేజీల ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అటు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశీల వెళ్లారు. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఇక దశాబ్దాల కాలం నాటి నినాదమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తన స్వరం వినిపించారు సీఎం రేవంత్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందం క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించింది. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ ఘాటు విమర్శలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు గత పాలకులు తీరని ద్రోహం చేశారన్నారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందంటూ ఎద్దేవా చేశారు. 90 టీఎంసీలతో 26 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టారని, పంపులు, లిఫ్టుల పేరిట 27,000 కోట్లు ఖర్చు పెట్టి కమిషన్లు దండుకొని తన ఇంట్లో కనక వర్షం కురిపించుకున్నారని విమర్శించారు రేవంత్. భూసేకరణ కాకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని కేసీఆర్ ను నిలదీశారు. పంపులలో, లిఫ్టులలో ఖర్చు పెడితే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టి 27,000 కోట్లలో అధిక భాగము పంపులకు, లిఫ్టులకే ఇచ్చి పంపులు, లిఫ్టుల 1,000 కోట్ల రూపాయల కమిషన్లు కొల్లగొట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడిదక్కడ వదిలేసిపోయిండు. ఇక ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ తథ్యమని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాశీ వరకు పొర్లు దండాలు పెట్టినా వారు చేసిన పాపాలు ఎవరూ మర్చిపోరన్నారు. మేకవన్నె పులి లాంటి కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మీరు వచ్చినా, మీరు నడిచినా, మీరు పొర్లినా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు సాయంత్రం పూట జొన్న రొట్టెలు చేస్తారు. మహబూబ్నగర్లో ఉత్తమన్న సలాకి కాల్చి వాత పెడతారు టీఆర్ఎస్ వాళ్ళకు. ఒక ఆయన పంచగట్టుకొని నేను వైఎస్ఆర్ అంటాడు. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా,
లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ గాడు, పంచ కట్టుకున్నాడు వైఎస్ఆర్ గాడు. ఇట్లనే పంచ కట్టుకొని ఊర్లలోకి వస్తే పంచలో తొండలు ఇచ్చి కొడతారు మా ఉద్దండాపూర్ వాళ్ళు. రా వచ్చి ఉద్దండాపూర్లో పాదయాత్ర చేతురా. అటు కేంద్రం తీరుపైన సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధరలు ప్రకటించి ఒక్క గింజ కూడా కొనడం లేదని, కేంద్రంలో 12 ఏళ్ల నుంచి అధికారం చెలాయిస్తున్న పీఎం మోదీ ఏం సాధించారని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, పేదల అకౌంట్లలో 15 లక్షలు వేస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. మోదీ కుర్చీ దిగిపోతే రాహుల్ను కూర్చోబెట్టి అభివృద్ధి పనులను కంప్లీట్ చేస్తామని సంచలన కామెంట్స్ చేశారు. 12 ఏళ్ళు ఉన్న మోడీ ఏమేలుగా పెట్టిండో వీళ్ళని చెప్పమను, అరవింద్ గారిని లేకపోతే బండి సంజయ్ గారిని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు బుర్ర ఉపయోగించాలి. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమని, రాహుల్ గాంధీ గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తాను. నేను ఎక్కువ మాటలు మాట్లాడితే తెలుగుగా జవాబు ఇవ్వడం మాకు రాదని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. నువ్వు దిగిపో, నేను చేస్తాను. మొత్తానికి తెలంగాణలో సరికొత్త పాలనా శకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా జరగనుందన్న వార్తలు ఊపందుకున్నాయి.